పశ్చిమాసియాలో యుద్ధానికి తెరదించి శాంతి నెలకొల్పడమే ధ్యేయంగా వైరిపక్షాలైన అమెరికా, ఇరాన్ మధ్య ప్రత్యక్ష చర్చలు ముగిశాయి. 2 వారాల కాల్పుల విరమణ ప్రకటన తర్వాత పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో జరుగుతున్న ఈ మంత్రాలకు పాక్ రాజధాని ఇస్లామాబాద్లో ఓ స్టార్ హోటల్లో జరిగింది. చర్చల కోసం ఇస్లామాబాద్ చేరుకున్న అమెరికా, ఇరాన్ ప్రతినిధి బృందాలతో పాక్ ప్రధానమంత్రి షెహబాజ్ వేర్వేరుగా సమావేశమయ్యారు. అమెరికా, ఇరాన్ మధ్య తొలిదశ చర్చలు ముగిశాయి. 2 విడతలుగా 14 గంటల పాటు చర్చలు కొనసాగాయి. అమెరికా, ఇరాన్ ప్రతిపాదనలు పరస్పరం మార్చుకున్నాయి. ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాగేర్ గలీబాఫ్ నేతృత్వంలో ఇరాన్ బృందంలో విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చీతో పాటు ఇతర నాయకులు ఉన్నారు. 1979 నాటి ఇస్లామిక్ విప్లవం తర్వాత అమెరికా, ఇరాన్ల మధ్య ఇవే తొలి ఉన్నత స్థాయి ప్రత్యక్ష చర్చలు కావడం గమనార్హం. పశ్చిమాసియాలో శాశ్వత శాంతి నెలకొనాలని పాక్ ప్రధాని షెహబాజ్ ఆకాంక్షించారు. శాంతి సాధనకు తమ సహకారం ఉంటుందని పునరుద్ఘాటించారు. అమెరికా, ఇరాన్ల మధ్య సయోధ్యకు తప్పకుండా సహకరిస్తామని చెప్పారు. అమెరికాతో చర్చల్లో పాల్గొనేందుకు ఇస్లామాబాద్ చేరుకున్న అమెరికా, ఇరాన్ ప్రతినిధి బృందాలతో షెహబాజ్ వేరువేరుగా సమావేశమయ్యారు. శాంతి యత్నాలకు సంబంధించిన అంశాలపై చర్చించారు. అమెరికా ముందు ఇరాన్ కొన్ని ప్రతిపాదనలు ప్రవేశపెట్టింది. హర్మూజ్ జలసంధిపై సంపూర్ణ ఆధిపత్యం మాకే ఉండాలని కోరింది. అక్కడ నియంత్రణ వదులుకునే ప్రసక్తి లేదని చెప్పింది. గల్ఫ్ దేశాల నుంచి అమెరికా సైన్యం వెనక్కి వెళ్లిపోవాలని డిమాండ్ చేస్తుంది. ఈ ప్రాంతంలో అమెరికా సైనిక స్థావరాలు ఉండేందుకు వీల్లేదని చెప్పింది. ఇరాన్పై అమెరికాతో పాటు యూరప్ దేశాలు విధించిన ఆంక్షలు ఎత్తేయాలని డిమాండ్ చేసింది. యురేనియం స్థితి సహా అణు కార్యక్రమాలపై ఎలాంటి ఆంక్షలు విధించకూడదని, స్తంభింపచేసిన మా ఆస్తులు విడుదల చేయాలని కోరింది. ఇక అమెరికా పెట్టిన డిమాండ్లు ఇరాన్ అణ్వాయుధాలు కలిగి ఉండేందుకు ఏమాత్రం వీల్లేదని చెప్పింది. యురేనియం శుద్ధి ప్రక్రియ ఇరాన్ వెంటనే ఆపాలని, ఇప్పటికే శుద్ధి చేసిన యురేనియం నిల్వలు మాకు అప్పగించాలని డిమాండ్ చేసింది. హర్మూజ్ నుంచి స్వేచ్ఛాయుత నౌకాయానానికి వీలు కల్పించాలని, విదేశీ నౌకలు రాకపోకలు అడ్డుకోవద్దని సూచించింది. ఇస్లామాబాద్ చర్చలు ఎలా సాగుతాయో తనకు ఏమాత్రం అవగాహన లేదని అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ అన్నారు. చాలా తక్కువ సమయంలో ఇరాన్ చిత్తశుద్ధిని అంచనా వేస్తామని చెప్పారు. హర్మూజ్ జలసంధి త్వరలో తిరిగి తెరుచుకుంటుందని పునరుద్ఘాటించారు. ప్రత్యామ్నాయ చమురు రవాణా మార్గాలు అందుబాటులోకి వస్తాయని సంకేతాలు ఇచ్చారు. ఒకవేళ శాంతి చర్చలు ఫలించకపోతే తమ వైఖరి పునఃసమీక్షించుకుంటామని చెప్పారు. అవసరమైతే మరింత కఠినమైన ప్రతిస్పందనకు సిద్ధంగా ఉన్నట్టుగా హెచ్చరించారు.